ఇప్పుడు మిషన్కి అయితే నేను ఈ బెల్ట్ మారుస్తున్నా. ఈ తాడు ఉంటుంది కదా, ఈ తాడైతే మారుస్తున్నా. ఇంకో ఇది మొత్తం అయితే పాడైపోయింది, చాలా రోజులు అయిపోతుంది, పాతగా అయిపోయి ఇలా అయింది. ఊక కుడుతుంటే లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉంది, పీకో చేస్తుంటే ఈజీగానే వచ్చేసి. ఇప్పుడు దీన్ని మారుద్దామని, ఇది పోయేటట్టు ఉందని నాకు అర్థమయ్యి మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చిన తాడు. చూడండి పాతగా అయిపోయింది, చాలా డేస్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకోటి మార్చాలి. పీకో చేస్తుంటే ఒకటే లూజ్ అయిపోయి ఊడిపోతుంది, అయినా తెగిపోతుండే, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ ఇది ఇంకొకటి మారుస్తున్నాం. ముందే అది పోతుంది అని అర్థమయ్యి మొన్న తొక్కేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టిందని కొత్తది తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడైతే మారుస్తున్నాం. మొత్తం మార్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇది పెట్టాలి. ఇంకా నాకు ఇది స్టార్టింగ్ పెట్టాలంటే చాలా టైట్, కొత్తది కదా, ఫుల్ టైట్ ఉంటుంది. మనకు తొక్కడానికి కూడా కొంచెం లూజ్ అయిన దాకా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొత్తది చాలా గట్టిగా ఉంటుంది, తొక్కేటప్పుడు కూడా కొంచెం కాళ్ళు వస్తాయి, కొంచెం నార్మల్గా ఇది లూజ్ అయిన దాకా. ఇది 40 రూపీస్ ఏమో మొన్న తీసుకున్నా. అమ్మో ఇప్పుడే ప్రెస్ చేస్తే సెట్ కాకపోతే కష్టం, లాస్ట్ టైం అట్నే. ఇప్పుడు దీన్ని ఎంత టైట్ గుంజాలో నాతోటి కాదు, ఎవరినైనా ఉండరేమో చూసి పిలుచుకొచ్చి బెల్ట్ పెట్టిస్తా. అస్సలు కావట్లేదు, కొత్తది కదా టైట్ అవుతుంది, లాగి లాగి పెట్టాలి. నా వల్ల కావట్లేదు. ఎవరైనా పిన్ని వాళ్ళు ఈరోజు ఎక్కడ చిలకలకి వెళ్ళలేదు, ఉండ్రు, పిన్నినో బాబాయ్నో పిలిపించుకొచ్చి పెట్టిస్తా. ఇది నా వల్ల కావట్లేదు, పిలుచుకొచ్చి పెట్టిస్తా. ఇప్పుడైతే నాకు ఒక్కదాని వల్ల కాలే అని చెప్పి ఇంకా పిన్నిని పిలుచుకొని వచ్చిన, ఇంకా వివిధం అయితే పెడుతున్నాం. ఇది కొత్తది కాబట్టి గట్టిగా ఉంది. ఇప్పుడు తొక్కేటప్పుడు కూడా బాగా అక్కడ వదిలిపెట్టి ఇక్కడ కిందికి వెళ్ళి పైకి వదా గుజు. ఇంకా ఇది లూజ్ అయిందాక తొక్కుతుంటే కాలు కూడా వస్తాయి. కొంచెం పట్టేది. అమ్మా ఇంకా పట్టినాం. నా ఒక్కదాని వల్ల కాక ఇంకా పిన్ని పిలుచుకొచ్చిన. ఈరోజు ఇంటికాడ ఒక గట్టుగా పెట్టిరు, లేదంటే ఈరోజు దీని జోలికి ఒప్పుపోతుండే. ఇవి చేయాలి పీపును చేయాలి. అదొక్కటి చేసిన, మిగతా దాంట్లో అవుతలేదు, ఊడిపోతుంది లూజ్ అయ్యి.